ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఫోటోగ్రాఫర్లు తీసిన అద్భుతమైన చిత్రాలతో మాదాపూర్ స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నారు. ఈ నెల 20న ప్రారంభమైన ఈ ఎగ్జిబిషన్ 2026 జనవరి 4 వరకు కొనసాగనుంది. ప్రకృతి అందాలు, పల్లె జీవన విధానాలు, యుద్ధంతో అల్లకల్లోలంగా మారిన దేశాల పరిస్థితులను కళ్ళ ముందు ఆవిష్కరించే చిత్రాలు సందర్శకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. మాదాపూర్లోని స్టేట్ ఆర్ట్ గ్యాలరీ 11వ ఇండియన్ ఫోటో ఫెస్టివల్ ప్రారంభమైంది. ఐఏఎస్ ఆఫీసర్ జయేష్ రంజన్ ఈ ఫోటో ఎగ్జిబిషన్ ప్రారంభించారు. జాతీయ, అంతర్జాతీయంగా ప్రఖ్యాతి పొందిన 450 మంది ఫోటోగ్రాఫర్లు తీసిన 1500 చిత్రాలు ఈ ఎగ్జిబిషన్లో కొలువుదీరాయి. దాదాపు 45 రోజుల పాటు జరగనున్న ఈ ఎగ్జిబిషన్లో మొత్తం 46 దేశాలకు చెందిన ఫోటోగ్రాఫర్లు తీసిన చిత్రాలు ప్రదర్శనకుంచారు. ఇందులో ఇండియాతో పాటు బ్రెజిల్, సౌత్ కొరియా, కోస్టారికా, రష్యా, బెల్జియం, యూకే, ఫ్రాన్స్, ఇరాన్, జర్మనీ, నెదర్లాండ్స్, టర్కీ, నైజీరియా, నేపాల్ దేశాలకు చెందిన ఫోటోగ్రాఫర్ల చిత్రాలు ఉన్నాయి. I haven't met many photographers from the festival yet because I just arrived yesterday, but I'm giving a workshop over the weekend and I'm looking forward to meeting a lot of them and working with them how to develop a story idea, how to go out and photograph it, and then what do you do with it afterwards? You got to edit it, you got to tell the story in pictures, and hopefully pitch it to a magazine or have an exhibition like this. So yeah, it'll be wonderful. Like, I see a lot of familiar names on the wall, so it's exciting. I can't wait to look at it. గత 10 సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి ఇండియా ఫోటో ఫెస్టివల్ 11వ విడత ఈరోజు ఇక్కడ హైదరాబాద్లో స్టేట్ గ్యాలరీ ఆఫ్ ఆర్ట్లో ప్రారంభించడం జరిగింది. మనందరికీ తెలుసు, ఈరోజు ఫోటోగ్రఫీ గురించి మాట్లాడుతూ ఉంటే ప్రతి ఒక్కరే ఒక ఫోటోగ్రాఫర్గా ఉన్నారు. ప్రతి ఒక్కరి దగ్గర కెమెరా ఉంటాయి, వాళ్ళు ఫోటోగ్రాఫ్స్ తీసుకుంటూ ఉంటారు. కానీ ఫోటోగ్రఫీ వెనక కూడా చాలా విజ్ఞానం ఉంది, చాలా కళ ఉంది. అంటే ఫోటోగ్రఫీలో ఫోటో మన కెమెరా బయట తీసి సడన్గా ఏదో ఫోటో క్లిక్ చేయడం అనే ఫోటోగ్రఫీ కాదు. అందులో ఏం క్యాప్చర్ చేస్తున్నాము, కాంపోజిషన్ ఎట్లా ఉంటుంది, చూసే వాళ్ళకి ఎట్లా అనిపిస్తుంది, లైట్ ఎట్లా, షాడో ఎట్లా, ఫేస్ మీద బ్రైట్నెస్ ఎట్లా, ఎన్నో రూపంలో కాంపోజిషన్ని మనము మంచిగా తయారు చేసుకోవచ్చు. అండ్ ఇండియా ఫోటో ఫెస్టివల్లో ప్రపంచం వ్యాప్తంగా చాలా గొప్ప గొప్ప ఫోటోగ్రాఫర్స్ వాళ్ళ చేస్తున్నటువంటి పనిని ఇక్కడ ప్రదర్శించడం జరుగుతుంది. అండ్ చాలామంది ఫోటోగ్రాఫర్స్ స్వయంగా కూడా ఈ కార్యక్రమానికి వస్తారు. ఇక్కడ వచ్చి వాళ్ళు సెషన్స్ తీసుకుంటారు, ప్రెజెంటేషన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ ముఖ్యంగా యువ ఫోటోగ్రాఫర్స్కి ఇట్లాంటి అవకాశం దొరకడం ఇది చాలా చాలా ఒక గొప్ప అవకాశం అనేది. సో ప్రభుత్వ తరఫున కూడా ఈ ఫెస్టివల్కి చాలా ప్రాధాన్యత ఉంది. ప్రతి సంవత్సరం టూరిజం శాఖ తరఫున కొన్ని ముఖ్యమైన ఫెస్టివల్స్ అండ్ ఫేయర్స్కి మేము జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో కూడా పబ్లిసిటీ ఇవ్వాలి, అట్లా నిర్ణయిస్తూ ఉంటాము. దాంట్లో ఇండియా ఫోటో ఫెస్టివల్ కూడా ఒక భాగమే. సో మీ మాధ్యమం ద్వారా సిటీలో ఉన్న ప్రతి ఒక్కరూ, అంటే ప్రేక్షకులు కావచ్చు, ఫోటోగ్రాఫర్స్ కావచ్చు, జస్ట్ సరదా కోసం లైట్గా ఫోటోగ్రఫీ చేస్తున్నటువంటి వాళ్ళు కావచ్చు, ఈ ఎగ్జిబిషన్కి వచ్చి ఇక్కడ ఇది చూస్తూ ఉంటే చాలా ఒక మంచి అనుభూతి కలుగుతుంది. అండ్ సమయం చాలా మంచిగా గడిచినట్టుగా కూడా ఒక భావ కలుగుతుంది. సో జనవరి 4వ తేదీ వరకు ఈ ఎగ్జిబిషన్ ఇక్కడ స్టేట్ గ్యాలరీ ఆఫ్ ఆర్ట్లో ఉంటుంది. సో ఎప్పుడైనా తీరిక బట్టి మీరు ఇక్కడికి రావచ్చు, వీటన్నిటిని తిలకరించుకోవచ్చు. ఈ ఇండియన్ ఫోటో ఎగ్జిబిషన్లో ఫోటోగ్రాఫర్లు తీసిన చిత్రాల ప్రదర్శనతో పాటు ఫోటోగ్రఫీకి సంబంధించిన వర్క్షాప్స్, ఆర్ట్ ట్యాక్స్ నిర్వహించనున్నట్టు నిర్వాహకులు చెబుతున్నారు. కొత్తగా ఫోటోగ్రఫీకి రావాలనుకుంటున్న వారు, ఫోటోగ్రఫీలో మెలకువలు నేర్చుకోవాలనుకుంటున్న వారికి ఇవి ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు. ఇక ఫోటోగ్రాఫర్లు ఎంతోగా కళాత్మకంగా తీసిన ఈ ప్రదర్శనలోని చిత్రాలు సందర్శకులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి. కొన్ని చిత్రాలు సందేశనాత్మకంగా ఉంటే మరికొన్ని చిత్రాలు హృదయాన్ని కదిలించేలా ఉన్నాయి. ఇందులో సుడాన్ దేశంలో యుద్ధం మిగిల్చిన గాయాలను ప్రతిబింబించే చిత్రాలు, విదేశీయుల గ్రామీణ జీవన విధానాన్ని వర్ణించే చిత్రాలున్నాయి. వీటితో పాటు ప్రకృతి రమణీయతను వర్ణించే చిత్రాలు, మహిళా శక్తిని కళ్ళ ముందు ఆవిష్కరించే చిత్రాలు సందర్శకుల మనసును దోచేస్తున్నాయి.
ఐఎమ్ ఏ పెయింటర్, పెర్ఫార్మెన్స్ ఆర్టిస్ట్. ఈరోజు ఫోటోగ్రఫీ ఫెస్టివల్ ఉందని తెలిసి వచ్చాను ఇక్కడికి. చాలా అమేజింగ్గా ఉన్నాయి. ఈచ్ ఫోటో యూ కెన్ స్పెండ్ లాట్ ఆఫ్ టైం. ఒక్కొక్క ఫోటో ముందర చాలా టైం స్పెండ్ చేయొచ్చు. ముఖ్యంగా ఇక్కడ అలెగ్జాండ్రో అని బ్రెజిలియన్ ఫోటోగ్రాఫరు ప్రింట్స్ ఫ్యాబ్రిక్ మీద తీశారు, ట్రాన్స్పరెంట్ ఫ్యాబ్రిక్ మీద. అవి చాలా బాగున్నాయి. ఇంకా ఈచ్ గ్యాలరీలో చాలా చాలా ఫొటోస్ ఉన్నాయి. స్పోర్ట్స్, ఇంకా వైల్డ్ లైఫ్, అవి చాలా బాగున్నాయి. స్పోర్ట్స్ అయితే నన్ను చాలా అట్రాక్ట్ చేశాయి. అట్లాగే వైల్డ్ లైఫ్వి, ఇంకా సో మెనీ ఇన్సిడెంట్స్, లైవ్ ఇన్సిడెంట్స్లో కూడా ఫోటోలు తీశారు. అవన్నీ చాలా బాగున్నాయి. అందరూ ఫోటోగ్రాఫర్సే కాదు, ఆర్టిస్టులు, ఇంకా ఎవ్రీవన్ హైదరాబాద్లో అందరూ వచ్చి ఈ ఫోటోగ్రఫీ ఫెస్టివల్ని చూసి ఆనందించాలని కోరుతున్నాను. మొత్తంగా కళాప్రియులను ఇట్టే కట్టిపడేసే అద్భుత చిత్రాలతో కొలువుదీరిన ఈ ఫోటో ఎగ్జిబిషన్ వారిని ఎంతగానో ఆకట్టుకుంది. ఐఎమ్ అన్ ఇండిపెండెంట్ జర్నలిస్ట్ అండ్ ఫోటోగ్రఫర్. నేను రాసిన ఆర్టికల్స్కి ఐ రైట్ ఫర్ టాప్ ఇండియన్ ఇంగ్లీష్ పబ్లికేషన్స్. దాంట్లో నా ఫొటోస్ కూడా ఉంటాయి, బికాస్ ఐఎమ్ ఆల్సో ఫోటోగ్రఫర్. సో ఆ ఇంట్రెస్ట్ ఇక్కడికి వచ్చాను. ఆల్సో మెనీ ఆఫ్ మై ఫొటోస్ ఇక్కడ ఎగ్జిబిట్ అయ్యాయి ముందు ఇన్ ప్రీవియస్ ఇయర్స్. సో ఇప్పుడు నేను ఆ ఇంట్రెస్ట్తో వచ్చాను. I find I'm very impressed by the range of photographs as well as by the quality of these photographs, and some of them are really outstanding. So it's a tribute to not only the talent of the photographers, but also they have captured sort of slices of history and slices of culture and of social life in places, in countries across the world. Altogether they present a very spectacular show for photography lovers.